ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. మరొకసారి మిమ్మల్ని కలుసుకుంటా ఎంతో సంతోషంగా ఉన్నది. మరి గత వారము ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని తీసుకున్నాము. ఆ అంశము యేసును అడిగి మేలు పొందినటువంటి వారు. ఆ అంశం యొక్క ఉద్దేశము మనం అడగకుండా ఏ మేలు కూడా జరగదు. దేవుని అడిగి మేలు పొందుట అనేటువంటి అంశం. యేసుని అడిగి మేలు పొందినటువంటి వాళ్ళు. మరి అడగందే అమ్మైనా కానీ అన్నం పెట్టదు అనేటువంటి సామెత ఒకటి ఉంది. కాబట్టి మనము ఏదైనా కానీ దేవుడిని అడగాలి. కానీ దేవుడు కృపామయుడు. ఆయన ఎంత దయాదాక్షిణ్యాలు కలిగినటువంటి దేవుడు అంటే మనం అడగపోయినప్పటికీ కొన్ని మేళ్ళు చేశారు. ఆ అంశాలని మనం ధ్యానించాము. మరి కనాను స్త్రీ యొక్క కుమార్తెని స్వస్థపరచుట, అదేవిధంగా 3 అంశాలని ధ్యానించాము. యాయూరు కుమార్తెను లేపుట, శతాధిపతి సేవకుని బాగుపరచుట. ఈ ముగ్గురు కూడా మరి దేవుణ్ణి అడిగి రిక్వెస్ట్ చేసి బ్రతిమలాడి ఆయన వినేటట్లు చేసుకుని ఆయన దగ్గర నుంచి మేలు పొందినటువంటి వాళ్ళు. కనాను స్త్రీ మరి తన కుమార్తె స్వస్థత కొరకు దావీదు కుమారుడా అని పదే అడిగి ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని ఆయన బ్రతిమలాడినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా యాయూరుకు అనేటువంటి వ్యక్తి యొక్క ఆమె కుమార్తె మరణిస్తే ఆ కుమార్తెను లేపినట్లు చూస్తున్నాం. మత్తయి సువార్తలో ఈ 2 అంశాలు ఉన్నాయి. ఇంకోటి శతాధిపతి సేవకుని బాగుపరచుట, ఇది కూడా 3వ అంశము. ఇది కూడా మత్తయి సువార్తలోనే ఉన్నట్లు చూస్తున్నాము. కాబట్టి మత్తయి సువార్తలో చెప్పబడినటువంటి ఈ 3 అంశాలని ధ్యానించాము. ఇంకా తర్వాత కొన్ని విషయాల్ని ధ్యానించడానికి మరి నేటి దినాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. తల్లి, అదేవిధంగా శిష్యుడు, ఇంకా దొంగ, ముగ్గురు అడిగినటువంటి మరి ఏ విధంగా మేళ్ళు వారికి చేశారు అనేటువంటి అంశాన్ని ధ్యానిస్తున్నాము. తల్లి మొట్టమొదట కనాను అనేటువంటి ప్రాంతంలో, మరి గల్లే ప్రాంతంలో కనాన్ అనేటువంటి ఊరిలో ఈ అద్భుతం చేసింది. ఈ అద్భుతం చేయటం జరిగింది ఎక్కడ అని అంటే కనాను అనేటువంటి మరి విలేజ్లో, ఆ ఊరిలో ఆ అద్భుతం చేయటం జరిగింది యేసు ప్రభు. ఇది ప్రథమమైనటువంటి అద్భుతం అన్నమాట. మొట్టమొదట యేసు ప్రభు చేసినటువంటి అద్భుతం. కాబట్టి అంటే మనం బోణి చేశారని అంటాం చూడండి, ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ మొట్టమొదటి చేసినటువంటి ఈ అద్భుతము ఈ తల్లి అడగ్గా చేశాడు. అది ఇంకా తల్లిని ఎంతగా ప్రేమించాడు అనే విషయము మనం చూస్తున్నాము. తల్లిని అడిగితే ఆ తల్లి మాట కాదనక ఆయన ఈ యొక్క తల్లి అడిగినటువంటి దాన్ని అనుగ్రహించడం జరిగింది యేసు ప్రభు. ఈ విషయం, ఈ అంశము యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఈ కనాను అనేటువంటి ఊరిలో జరిగినటువంటి అద్భుతం. ఒక వివాహానికి వెళ్ళారు. ఆ వివాహంలో మరి ద్రాక్షారసం అయిపోయినటువంటి ద్రాక్షారసము ఇంకా అయిపోతే ఏం చేయలేరు కదా. తల్లి వచ్చి, అంటే దగ్గర బంధువులేమో లేదా స్నేహితులేమో, మరి ఆ యొక్క విందులో ఈ ద్రాక్షారసం అయిపోతే ఎట్లా అని చెప్పి తన కుమారుడు దగ్గరికి వచ్చి ఆ మాట చెప్పినట్లు చూస్తున్నాము. ఈ 2వ అధ్యాయము 1 నుంచి 11 వరకు చదువుకుందాము. 3వ దినాన గల్లేలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదన్ను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడన్ను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా, వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్ష రసము ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిను. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని
పెండ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మోట ముంచి మంచి ద్రాక్ష రసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్ష రసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. మొదటి మహిమ, మొదటి అద్భుతము చేసినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి తల్లి అడిగినటువంటిది చేయటం జరిగిందనమాట. కానా అనే ఊరిలో ఒక వివాహం జరుగుతుంది. వివాహంలో విందు అనేది ఉంటుంది. కాబట్టి ఆ విందులో మరి తల్లి పార్టిసిపేట్ చేస్తూ ఉంది. కానీ యేసు ఆయన శిష్యులు కూడా ఆ విందుకు పిలువబడ్డారు. అక్కడికి వెళ్ళటం జరిగింది. వీళ్ళు వెళ్ళేటప్పటికి అక్కడ మరి ద్రాక్షారసం అయిపోయింది. ఆ ద్రాక్షారసం అయిపోయినటువంటి సంగతి తల్లి యేసుకు చెప్తే వెంటనే ఆ విషయము ఆయన దృష్టిలో ఉంచుకున్నాడు, తన మనసులో ఉంచుకున్నాడు. కానీ అప్పుడు తల్లితో ఏమంటాడు, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదన్ను. ఇక్కడ మనము తల్లి అక్కడ ఉంది, మరి కుమారుడు అక్కడ ఉన్నాడు, కుమారుడితో పాటు శిష్యులు కూడా అక్కడ ఉన్నారు. మరి ఉన్నటువంటి ఆ సందర్భంలో తల్లి వచ్చి ఆ మాట చెప్పితే, అమ్మా నాతో నీకేం పని, నీ పనేదో నువ్వు చూసుకో, నా సమయం ఇంకనూ రాలేదనను. అంటే ఆయన ఒక సమయం ఉంది, తండ్రి ఏర్పాటు చేసినటువంటి సమయము. మరి అద్భుతాలు చేయటానికి ఇంతవరకు అద్భుతాలు చేయలేదు. మామూలుగా ఆయన జన్మించినప్పటి నుంచి 30 సంవత్సరాల వరకు తల్లికి సహాయం చేస్తూనే వచ్చాడు. మరి తల్లి తన యొక్క సహోదరులకి సహాయం చేస్తూనే ఇంట్లో పని చేస్తూ ఉన్నాడు. వడ్రంగి పని చేస్తూ మరి ఆ కుటుంబం గడపటానికి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన తండ్రిని కోల్పోవటం జరిగింది. ఆ తండ్రి యేసేపు మరి యేసయ్యకి 12 సంవత్సరాలప్పుడే తండ్రి కనిపిస్తాడు మనకి పరిశుద్ధ గ్రంథంలో. తర్వాత ఎక్కడ కూడా ఏ సంఘటనలో లేడు. కాబట్టి తన తల్లి తన యొక్క బ్రదర్స్ని వాళ్ళందరినీ కూడా ఇంట్లో బాధ్యతగా ఇంట్లో పనిచేయటం జరిగింది. ఇప్పుడే మరి కనాను విందుకు వచ్చాడు యేసయ్య తన శిష్యులతో కలిసి. ఆ విందులో తల్లి అడుగుతుంది, ద్రాక్షారసం అయిపోయింది అనేటువంటి విషయాన్ని అంటే నువ్వు వెళ్ళి అక్కడి నుంచి అయినా తీసుకురా అని ఆమె ఉద్దేశం ఏంటో, లేకపోతే ఆమె ఉద్దేశము తన కుమారుడు మరి అద్భుతాలు చేయగలగడు అనేటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే తాను తన కుమారుడే కానీ ఆయన దేవుని కుమారుడు అనేటువంటి విషయం ఆమెకి తెలుసు. ఎందుకంటే జన్మప్పుడే ఆమె దేవదూతలు వచ్చి ఆమెకి తెలియపరచడం జరిగింది. అందుకని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి ఆ మాట చెప్పింది, నా సమయం ఇంకనూ రాలేదని చెప్పి ఆయన తల్లితో అంటాడు. అయినప్పటికి కూడా ఆమె ఇంకా విశ్వాసంతో అక్కడ ఉన్నటువంటి పరిచారకులను చూసి ఆయన ఏం చెప్తాడో ఆ పని చేయండి, ఆయన చెప్పినది మీతో ఏమి చెప్తాడో ఆ చెప్పిన పని చేయమని చెప్పి చెప్పినది చేయుడన్ను. ఇది ఈ అంశం. అంటే తన తల్లి ఆయన ఏం చెప్తాడో ఆ పని చెయ్యండి అని పరిచారకులతో అంది. అప్పుడు యేసు ప్రభు కొంత సమయం అయిన తర్వాత యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడును. ఇక్కడ చాలా లెక్కలు కూడా ఉన్నాయి. అంటే ఆయన యొక్క 3వ దినమున ఆయన పరిచర్యకి వెళ్ళినటువంటి 3వ దినము అది. అందులో మరి 3వ దినము మొట్టమొదటిది. అంతేకాకుండా 6 రాతి బాణలు అక్కడ ఉన్నాయి. ఈ అంశాలు మన పరిశుద్ధ గ్రంథంలో 3 అనంటే మనం సాధారణంగా ఏ విషయాన్ని తీసుకుంటాము? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు కలిసి ఉన్నటువంటిదే మనము నమ్మేటువంటి దేవుడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు కూడా మరి సృష్టి రహస్యం ఎరిగినటువంటి వాళ్ళు, సృష్టిని చేసేటప్పుడు ముగ్గురు ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి మనం త్రిత్వము అనేటువంటి విషయాన్ని మనం తీసుకుంటాము. ఆ విషయంతోనే త్రిత్వము ద్వారా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నమ్మక ఉంచుతాము. అదేవిధంగా 6 అనేటువంటి సంఖ్య ఎక్కడ ఉంది? ప్రకటన గ్రంథంలో ఉంది. 666 అంటే ఈ 6 అనేటువంటి సంఖ్య మానవునికి సంబంధించింది. సృష్టి కార్యం చేసేటప్పుడు 6వ దినాన మానవుణ్ణి చేసినట్లు మనము చూస్తున్నాము. 6వ దినాన మరి మట్టితో మానవుణ్ణి చేశాడు.
మరి అదేవిధంగా ఆయన పురుషుని యొక్క పక్కటెముక నుంచి స్త్రీని కూడా చేయటం జరిగింది. ఇది చేసింది 6వ దినము. కాబట్టి 6 అనేటువంటి సంఖ్య మానవునికి సంబంధించింది, నరునికి సంబంధించినటువంటిది. మరి ఆ 6 రాతి బాణలు అక్కడ ఉన్నట్లు మనము చూస్తున్నాము. ఇది ప్రథమ సూచన, మొట్టమొదటి సూచన అనేది కూడా మనము చూస్తున్నాము ఇక్కడ. అంతేకాకుండా మరి యేసు ప్రభు వాళ్ళకి ఏం చెప్పాడు పరిచారకులు అంటే, మీరు ఈ బాణాలను నీళ్లతో నింపండి అని చెప్పి వారితో చెప్పగా వాళ్ళు అంచుల మట్టుకు నీళ్లు నింపుతారు. తర్వాత నింపిన తర్వాత అప్పుడు ఆయన వాళ్ళతో ఏమని అంటాడు అంటే, మీరిప్పుడు ముంచి, అంటే చేతిలో ఉన్నటువంటి పాత్రను ముంచి మరి వాటిని విందు ప్రధాని యొద్దకు తీసుకొని పండి అని చెప్పగా, అక్కడ నీళ్ళు అంటలేదు, ద్రాక్షారసం అంటలేదు. మీరు అందులో ముంచి అక్కడ ఉన్నటువంటి పానీయాన్ని తీసుకుని మరి ఆ విందు ప్రధాని దగ్గరికి తీసుకుపోండి అని అన్నాడు. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుంచి వచ్చినో ఆ నీళ్ళని నింపినటువంటి మరి ఆ యొక్క 6 రాతి బాణలు నింపినటువంటి పరిచారకులకు తప్ప ఎవ్వరికి కూడా తెలియదు. అప్పుడు ఆ ద్రాక్షారసం ఆయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన రుచి చూచి, అంటే అంతకుముందు కన్నా ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ద్రాక్షారసము చాలా రుచిగా, నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమార్ని పిలిచాడు. అవి చాలా రుచిగా ఉన్నట్లు గమనిస్తాడు. మంచి ద్రాక్షారసము ఉన్నట్లు, రుచిగా ఉన్నట్లు మనం చూస్తున్నాము. ఈ మంచి ద్రాక్షారసాన్ని మరి దేవుడు చేసినటువంటి ద్రాక్షారసము, నీళ్ళని ద్రాక్షారసంగా మార్చినట్లు చూస్తున్నాము. ఇది ఒక అద్భుతము, మహిమ, ఆయన ఫస్ట్ చేసినటువంటి అద్భుతం అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. ఎవరు సాధారణంగా విందులో మంచి ద్రాక్షారసం అట్లా ఉంచుకుని అందరికి ఇచ్చి తర్వాత కొంత సమయం అయిన తర్వాత చెడు ద్రాక్షారసము, జబ్బు ద్రాక్షారసము ఇస్తూ ఉంటారంట. మరి ఇప్పుడు నువ్వేంటి ఇప్పుడు ఇంత రుచి కలిగినటువంటి ద్రాక్షారసాన్ని పోసావు అని అడుగుతాడనమాట. అది ఈ యొక్క అద్భుతం ఆ విధంగా అడిగినప్పుడు ఆయన ఏమి జవాబు చెప్పలేకపోయాడు. కానీ అది ఎవరికి తెలుసు? పరిచారకులకు మాత్రమే తెలుసు ఇది చేసినటువంటి అద్భుతమైనటువంటి క్రియ అనేది. కాబట్టి ఈ సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచారు. ఇది మొట్టమొదట ఆయన చేసినటువంటి సూచక్రియ. తర్వాత అంటే తల్లి అడిగితే తల్లిని కాదనకుండా కొంత సమయం తీసుకుని తిరిగి ఆ తల్లి అడిగినటువంటి ఏదైతే అడిగిందో ఆ మేలుని ఆ విందులో చేయటం జరిగింది, ఆ అద్భుతాన్ని చేయటం జరిగింది, తన మహిమను చూపెట్టడం జరిగింది. ఇది ఒకటి. ఇంకొకటి మరి దొంగ అడుగుతాడు. అంటే యేసు ప్రభుని తల్లి అడిగింది, దొంగ కూడా అడుగుతాడు. ఈ దొంగ అడిగేటువంటిది ఏంటి అని అంటే, మన శిలువ మీద దొంగ, ఆయనతో పాటు ఉన్నటువంటి దొంగ ఈ మాట అడుగుతాడు, నీ రాజ్యంలో బోధకుడా, నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకో అని అడుగుతాడు. ఇది ఎక్కడుందో? లూకాసు వార్త 23వ అధ్యాయము మరి 39 నుంచి 43 వరకు ఉంది లూకాసు వార్త. యోహాను సువార్తలో మొదటి అద్భుతం చూసాము, తర్వాత లూకాసు వార్తలో ఇంకొక అద్భుతాన్ని మనము చూస్తున్నాము. ఈ లూకాసు వార్తలో దొంగ అడిగినట్లు మనము చూస్తున్నాము. అంటే తల్లి అడిగాడు, తర్వాత దొంగ అడుగుతున్నాడు. దొంగ తర్వాత శిష్యుడు అడిగినటువంటి ఈ అంశాలని మనము చూడాలన్నమాట. 23వ అధ్యాయము లూకాసు వార్త 23వ అధ్యాయంలో మనము ఈ విషయాన్ని చూస్తున్నాం. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన్ను దూషించుచు, నీవు క్రీస్తు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని మన్ను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానన్ను. ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ అంశము మరి దొంగ అడుగుతున్నాడు. శిలువ మీద
యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు అటు ఇటు ఇద్దరు దొంగలు ఉంటారు. ఒక దొంగేమో నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని చెప్పి హేళన చేసినట్లు మాట్లాడుతున్నట్లు మనము చూస్తున్నాము. అప్పుడు రెండో దొంగ అంటాడు, మనం కూడా అదే శిక్షా విధిలో ఉన్నాము, అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాము, నీకు ఈ హేళన ఎందుకు అనేటువంటి ఉద్దేశంతో మనము ఈయనైతే ఏ తప్పిదం చేయలేదు కానీ శిక్ష జరుగుతూ ఉంది అని చెప్పి మరి ఆయనతో ఒక మాట అడిగినట్లు మనం చూస్తున్నాము. యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని అడుగుతాం జరుగుతుంది. యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమన్ను. అంటే ఇప్పుడు ఈ లోకం ఆయన రాజ్యము కాదు, ఇంకొక రాజ్యం ఉంది, పరలోకం ఆయన రాజ్యం ఉంది. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి రెండవ దొంగ మాట్లాడినట్లు చూస్తున్నాము. అంటే రెండవ దొంగకి కొంచెం జ్ఞానం ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి విషయాలు మనమైతే ఇప్పుడు తెలుసుకుంటున్నాము, కానీ ఆయన దేవుని కుమారుడు అనేటువంటి విషయాన్ని ఈ రెండవ దొంగ గ్రహించటం జరిగింది. ఆయనకి ఈ శిక్షా విధి న్యాయం కాదు, మనకైతే న్యాయము, కానీ ఆయన ఏ తప్పు చేయలేదు అని చెప్పి, ఆయన దేవుని కుమారుడు, ఆయన రాజ్యం ఇంకొకటి ఉంది అని చెప్పి ఆ రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అని, ఆ రాజ్యంలో నాకు కూడా స్థానం ఉండాలి అనేటువంటి ఆశతో నన్ను జ్ఞాపకం చేసుకో అని అడుగుతున్నట్లున్నాము. వెంటనే దేవుడు ఆన్సర్ ఇచ్చాడు. అంటే యేసుప్రభు ఆన్సర్ ఇచ్చాడు. అంతకుముందు తల్లికైతే కొంచెం ఆగు, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. ఈ సమయంలో మరి అనేక అద్భుతాలు చేస్తూ ఉన్నట్లు మనం గమనిస్తాం. కాబట్టి ఈ యొక్క శిక్ష ఆ శిలువ మీద ఉన్నప్పుడు వెంటనే నీవు నాతో కూడా పరదైసులో ఉందమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేడు అంటే వెంటనే, నేడే నీవు నాతో కలిసి పరదైసులో ఉంటావు, ఆ విషయాన్ని నీకు నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని చెప్పి అంటాడు. అంటే తను అడిగినటువంటిది, దొంగ అడిగినటువంటి దాన్ని చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నేడే నీకు ఆన్సర్ ఇది ఎమ్మంటే ఇవ్వటం జరుగుతుంది. నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని చెప్పి. కాబట్టి ఆ విధంగా దొంగ పరదైసులో ఉన్నట్లు మనం చూస్తున్నాము. యేసు ప్రభుతో కలిసి ఆయన పరలోకంలోకి వెళతాడు అని యేసు ప్రభు చెప్పిన రీతిగా ఆయనతో పాటు ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఆయనకి మరి ప్రామిస్ చేసినట్లు మనము చూస్తున్నాము. ఇది రెండవది. తల్లి అడిగింది చేశాడు, ఇది మరి దొంగ అడిగింది చేశాడు. ఇంకొకటి శిష్యుడు పేతురు అడిగింది చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. పేతురు గురించి మరి మత్తయి సువార్తలో మనం చూస్తున్నాము. 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 25 నుంచి 33. పేతురు అడుగుతాడు, నీవు నిజంగా దేవుడివైతే నీవు నీళ్ళ మీద నడిచొస్తున్నావు, నేను కూడా నీలాగా నడిచేటట్లు చేయమని చెప్పి అడుగుతాడనమాట. శిష్యుడు, ప్రియమైనటువంటి శిష్యుడు. ఈ 3 శిష్యులు ఉన్నారు. ఈ ప్రియమైనటువంటి శిష్యులు పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళలో పేతురు ఎక్కువగా అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. దుడుకు పేతురు, తొందరగా వెంటనే ఏదో ఒకటి మాట్లాడాలి అనేటువంటి ఆశ ఆయనకి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మరి యేసు ప్రభు నీళ్ళ మీద నడిచొస్తున్నట్లు చూస్తాడు. ఇది 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాము. 25 నుంచి 33 వరకు దీన్ని చదువుదాం. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేశాను. 22 నుంచి ఎందుకు చదువుతున్నానంటే 21 వరకు ఒక అద్భుతం చేశాడు. మరి 12 గంపల నిండా మిగిలినటువంటి 5,000 మందికి ఆహారం పెట్టినట్లు, తర్వాత ఇంకా కూడా ఆ విధంగా ఆహారం పెడుతూ ఉంటే జనులు వస్తూనే ఉంటారు, ఆయనకి సమయం ఉండదు అని చెప్పి తాను ప్రార్థన చేసుకోవాలి, ఒంటరిగా ప్రార్థించాలి, తండ్రిని వేడుకోనాలి, తండ్రికి కృతజ్ఞత చెప్పాలి అనే ఉద్దేశంతో శిష్యుల్ని మీరు ముందుగా వెళ్ళండి, అద్దరికి వెళ్ళండి, అవతలకి వెళ్ళండి అని చెప్పి దోనిలో వాళ్ళని బలవంతంగా ఎక్కించినట్లు చూస్తాము. ఆ జనాన్ని పంపివేసి ప్రార్థన చేయుటకు ఆయన ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అల్ల వలన కొట్టబడుచుండెను.
రాత్రి 4వ జామున, రాత్రి 4వ జాము అంటే మనం 4వ జాములు అని ఉంటాయి. 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. వెంటనే యేసు, ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అన్నాం. చూడండి, అంటే నీళ్ళ మీద నడిచి వస్తున్నాడు. ఈయనేమో పేతురు చూశాడు, నీకులాగా నేను కూడా నీళ్ళ మీద నడిచేటట్లు నాకు సెలవివ్వు అని చెప్పి అడిగినట్లు చూస్తున్నాము. ఆయన రమ్మనగానే వెంటనే రా పేతురు అని అంటారు. రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడతామని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగిన. అంతటా దోణిలో ఉన్న వారు వచ్చి, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. ఇక్కడ పేతురు అడుగుతాడు, నీవే అయితే, అంటే ఈయన 4వ జామున నీళ్ళ మీద నడుచుకుంటూ వీళ్ళ దగ్గరికి, ఆ దోణి దగ్గరికి వస్తున్నట్లు మనం చూస్తున్నాం ఈ సంఘటనలో. కాబట్టి వీళ్ళేమనుకున్నారు, మిగిలినటువంటి శిష్యులు ఆ భూతం దెయ్యము అనుకున్నారు, భయపడుతూ ఉంటారు. భయపడకుడి, నేనే అని చెప్పి చెప్తాడు. అప్పుడు పేతురు వెంటనే ఇమ్మీడియట్గా లేచి, నీవే అయితే మరి నేను కూడా నీళ్ళ మీద నడిచేటట్లు, నీ దగ్గరికి వచ్చేటట్లు చేయమని చెప్పి సెలవిమ్మని అడుగుతాడు. అడిగితే ఆ పేతురికి అలాగే సరే రా, నా దగ్గరికి రా అని చెప్పి యేసు ప్రభు పిలిచినట్లు మనం చూస్తున్నాము. నా దగ్గరికి రా అని. కానీ పేతురు నడుస్తాడు, కొంత దూరము నీళ్ళ మీద నడుస్తాడు, కానీ మధ్యలో గాలిని చూస్తాడు. అంటే యేసు ప్రభుని చూసినంతవరకు నీళ్ళ మీద నడవటం జరిగింది. తర్వాత తన తలెత్తి గాలిని చూశాడు. గాలి బాగా విస్తృతంగా వస్తుంది అని చెప్పి గాలిని చూశాడు. గాలిని చూసేటప్పటికి ఆయన మునిగిపోవటం జరిగింది. గాలి అంటే సాతాను అని అర్థం. సాతాను చూసినప్పుడు సాతాను ప్రలోభానికి లోబడి, సాతాను చూడటం ఎందుకు, దేవుణ్ణి అడిగాడు కాబట్టి దేవుణ్ణే చూస్తూ ఉంటే ఆయన మునిగిపోకుండా ఉండేవాడు. మధ్యలో ఈ విధంగా గాలిని చూసేటప్పటికి భయపడ్డాడు. మరి ఆయన మునిగిపోవటం జరుగుతుంది. రక్షించుము దేవ, రక్షించుమని చెప్పి అడిగినట్లు మనము చూస్తుంది. నేను పడిపోతున్నాను అని చెప్పి రక్షించమని చెప్పి అడిగినట్లు మనం చూస్తాము. అప్పుడు ఆ కేకలకి యేసు ప్రభు, మరి ఎందుకు నీవు సందేహపడ్డావు, మధ్యలో ఎందుకు అటు చూస్తూ ఉన్నావు, అల్పవిశ్వాసి అని చెప్పి అన్నట్లు చూస్తున్నాము. అల్పవిశ్వాసి అంటే నిజమైనటువంటి విశ్వాసము, పూర్తి విశ్వాసం లేదు, సగంలోనే నీవు అటు ఇటు తత్తరపడ్డావు, అటు గాలిని చూసి మరి మునిగిపోవటం జరిగింది, కాబట్టి నీవు అల్పవిశ్వాసి అని చెప్పి అన్నట్లు కూడా మనం చూస్తున్నాము. మరి ఎందుకు మధ్యలో సందేహపడ్డావు, నమ్మకం ఉంచి పూర్తి వరకు నడిచి రాలేదు, మధ్యలో సందేహపడ్డావు, గాలిని చూసేవు అని అన్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క శిష్యుడు అడిగినటువంటి దాన్ని, ఆయన కోరికను నెరవేర్చడానికి యేసు ప్రభు ఆయన రమ్మన్నాడు. సగం దూరం వరకు శిష్యుడు దేవుని యందు నమ్మికుంచినట్లు చూస్తున్నాము. మిగిలినటువంటి సగం దూరంలో తాను మునిగిపోతున్నట్లు చూస్తున్నాము. తిరిగి మళ్ళీ యేసు ప్రభు వచ్చి చెయ్యి అందించి ఆయన తీసుకెళ్ళినట్లు మనము చూస్తున్నాము. కాబట్టి శిష్యుడు అడిగిన దాన్ని కూడా చేశాడు. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి అంశం ఏంటి, యేసుని అడిగి మేలు పొందినటువంటి వాడు. కాబట్టి యేసుని అడిగి మేలు పొందినటువంటి వాళ్ళలో మనం మొట్టమొదట తల్లిని గురించి ధ్యానించాము. తల్లి అడిగితే కనాను విందులో చేసినటువంటి అద్భుతము. ఇంకొకటి సిలువ మీద మరి దొంగ అడిగితే ఆయన పరదైసులో ఉంటావు, నిత్యముగా నేడు నీవు నాతో పరదైసులో ఉంటావని ఆయనకు వాగ్దానం చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దొంగ అడిగాడు కదా, దొంగ అడిగితే దొంగకు కూడా ఆయన వాగ్దానం చేశాడు కదా, మనం ఎందుకు ఈ బాధలన్నీ ఎందుకు పడాలి అని చెప్పి అనుకోవటానికి వీల్లేదు. ఆ దొంగ ఆ చివరి సిలువ మీద కూడా ఆయనని న్యాయవంతుడు, ఆయన ఏమి అన్యాయం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ నేరము చేయలేదు, ఆయన దేవుని కుమారుడని నమ్మినటువంటి దొంగని ఆయన రక్షించినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఏ ఒక్కరు నశించుట ఆయన ఇష్టం కాదు.
ప్రతి ఒక్కరూ ఆయన రాజ్యంలో సభ్యులుగా ఉండాల్సింది. కాబట్టి నేడు నీవు నాతో నా రాజ్యంలో పరదైసులో ఉంటావు అని చెప్పి ఆ యొక్క దొంగను కూడా రక్షించాడు. ఎంత దయగలిగినటువంటి కృప కలిగినటువంటి దేవుడు మనకున్నాడు. మూడోది మరి మనం చూస్తున్నాము, శిష్యుడు అడిగినట్లు చేస్తాడు. కానీ శిష్యుడికే అల్ప సంతోషము అల్ప విశ్వాసం ఉన్నట్లు మనం చూస్తున్నాం. పేతురుకి అల్ప విశ్వాసి అనని నీవు ఎందుకు సందేహపడ్డావు, ఎందుకు భయపడ్డావు అని అడిగినట్లు, అయినప్పటికీ కూడా ఆయన కూడా నీళ్ళ మీద నడిచినట్లు చూస్తున్నాము. ఈ 3 అద్భుతాలు అడిగి చేసినటువంటి మేళ్ళు, అడిగి ఆ మేళ్ళు పొందినటువంటివి. తల్లి అడిగింది, మేలు పొందటం జరిగింది. అదేవిధంగా శిష్యుడు అడిగాడు, కొంతవరకు ఆయన అల్ప విశ్వాసమైనప్పటికీ కొంతవరకు నడిచాడు. తర్వాత దేవుడే వచ్చి చెయ్యి అందించి రక్షించినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా దొంగ అడిగితే దొంగకు కూడా రక్షణ ఇవ్వటం జరిగింది. నేను పరదైసులో డైరెక్ట్గా నాతో పాటు పరదైసులో ఉంటావు, నేను ఉంటాను, నువ్వు కూడా నాతో పాటు ఉంటావు అని చెప్పటం జరిగింది. కాబట్టి యేసుని అడిగి మేలు పొందినటువంటి వారిని గురించి మనం ధ్యానించాము. కనాను కుమార్తె, అదేవిధంగా మరి యాయూరు కుమార్తె మరణిస్తే ఆమెను లేపటము, శతాధిపతి సేవకుడిని బాగుపరచట, ఇంటికి వెళ్లకుండానే మరి నీ యొక్క విశ్వాసం గొప్పది, ఇశ్రాయేల్లో కూడా నేను ఇలాంటి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళని చూడలేదు, నువ్వు వెళ్ళు, నీ యొక్క సేవకుడు లేస్తాడు అని చెప్పి ఆ సేవకుడు గురించి ఈ యొక్క శతాధిపతికి వాగ్దానం చేయటం జరిగింది. ఆ గడిలోనే సేవకుడు స్వస్థత పొంది లేచి కూర్చున్నట్లు తర్వాత తెలుసుకోవటం జరిగింది. ఇప్పుడు మనం ఇంకొక 3 అంశాలు, గత వారం మేము 3 అంశాలు తీసుకున్నాం, ఇప్పుడు 3 అంశాలు ధ్యానించాము. తల్లి, తర్వాత దొంగ, తర్వాత శిష్యుడు, వీళ్ళు 3 అడిగినటువంటి విషయాలు. ఇంకా కూడా యోహాను యాకోబుల తల్లి ఒక విషయము అడగటం జరిగింది. మరి ఆ అంశము ఇంకా ఉన్నటువంటి అంశాలు నెక్స్ట్ వీక్ మనము ధ్యానిద్దాం. కాబట్టి అడిగి మేళ్ళు పొందినటువంటి వారిలో మనము 3 అంశాలని ఈరోజుకి ధ్యానానికి తీసుకోవటం జరిగింది. ఇంకా కొన్ని అంశాలని తదుపరి మనము వాటిని గురించి కూడా ధ్యానిద్దాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించుకాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగినటువంటి దేవా, నీ పాదాలకు వందనాలు నాయన. ఇంతవరకు మేము నీవు చేసినటువంటి అద్భుతాలను గురించి ధ్యానించాము నాయన. మొట్టమొదట కనాను విందులో మీరు మామూలు నీళ్ళని ద్రాక్షారసంగా చేసినటువంటి దేవుడు నాయన. విందుకు వచ్చినటువంటి వారందరూ కూడా దాన్ని మరి ఆ యొక్క ద్రాక్షారసాన్ని రుచి చూచి మొదటి ద్రాక్షారసం కన్నా తదుపరి ఇచ్చినటువంటి ద్రాక్షారసం ఇంకనూ చాలా రుచిగా ఉన్నవని వాళ్ళు గుర్తించటం జరిగింది. కాబట్టి నీవు చేసినటువంటి మేళ్లలో నాయన మేము ఇంకనూ నా తండ్రి ఆ మేళ్ళు నీవు మా యొక్క ఊహ కొరకు అందనటువంటి విధంగా మాకు మేళ్ళు చేయగలిగినటువంటి దేవుడు. మేము ఊహించిన దాన్ని అడిగినటువంటి దానికన్నా అత్యధికంగా అనుగ్రహించేటువంటి దేవుడు అని ఈ విషయాన్ని తెలుసుకున్నాం నా తండ్రి. అదేవిధంగా దొంగకు కూడా మీరు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించినాడు. మరి దొంగ అడిగినటువంటి దాన్ని కూడా నెరవేర్చినారు దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మరి నా తండ్రి ఆషామాషిగా నాయన మరి పేతురు అడిగినటువంటి ఆ యొక్క కోరికను కూడా మరి చిన్నపిల్లలు అడిగినట్లు అడిగాడు. ఆ విధంగా ఆ కోరికను కూడా తీర్చారు. అయినా కానీ అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అని చెప్పి మళ్ళీ ఆయన్ని రక్షించినట్లు చూస్తున్నాం నాయన. మరి ఈ విషయాల్ని మేము జ్ఞాపకం నందుంచుకుని నా తండ్రి నిన్ను వెంబడించేటువంటి వారముగా ఉండేటట్లు, నీ మీద నమ్మకంతో విశ్వాసంతో మా పట్ల మీరు చేసేటువంటి మేళ్ల విషయంలో నా తండ్రి ఎలాంటి తొందర లేకుండా, ఎలాంటి నాయన మరి మాకు అనుమానం అనేది లేకుండా నా తండ్రి నీ మీద ఫుల్గా మేము విశ్వాసం ఉంచగలిగేటట్లు, పూర్తి విశ్వాసంతో మేము ఉండగలిగేటట్లు, నీ బిడ్డలముగా ఉండగలిగేటట్లు, నీ ముద్ర ధరించినటువంటి వారముగా ఉండగలిగేటట్లు నీ సహాయము
మాకు అనుగ్రహించండి. వించు ఉన్నటువంటి బిడ్డలను కూడా ఆశీర్వదించండి. వారు నా తండ్రి వీటి ద్వారా నాయన నీ యొక్క కార్యాలు, నీ యొక్క అద్భుతాలు, నీ యొక్క మహిమలు తెలుసుకుంటూ ఉండగా నా తండ్రి వారికి పూర్తి విశ్వాసం అనుగ్రహించి నాయన ఇదిగో పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని, నీ కృపా నడిపింపు మాకు అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్.